సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. కేరళ నర్స్ నిమిష ప్రియాకి యమన్ లో ఉరిశిక్ష విషయం అనేది సంచలనమైనటువంటి వార్తగా మారింది. ఇప్పటికైతే వాయిదా వేస్తున్నట్టుగా యమన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. యాక్చువల్ గా విదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఎలా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అందులోనూ పర్టికులర్ గా ముస్లిం కంట్రీస్ లో, మిడిల్ ఈస్ట్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కవిత గారు. సార్, నిమిష ప్రియ కేసు అనేది 2017లో జరిగింది. అప్పటి నుంచి ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. లాస్ట్ మినిట్ లో ఏం జరుగుతుంది, ఏదైనా మిరాకిల్ అవుతుందా అనుకున్నప్పుడు మనం కోర్టు దాకా వెళ్ళాము, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యా, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా పడింది. యాక్చువల్ గా ఏం జరుగుతోంది సార్ ఇలాంటి కేసుల్లో? యాక్చువల్ గా మీరు ఒకసారి నిమిష ప్రియ కేసు ఒకసారి చూస్తే, అమ్మాయి యాక్చువల్ గా మన కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. పాలక్కాడ్ అనే జిల్లాలో అమ్మాయి నర్సింగ్ కోర్స్ చేసింది. షీఈ్ ఎ ట్రైన్ నర్స్. ఆ తర్వాత ఏంటంటే యమన్ లో ఆమె పని చేయడానికని 2008లో వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ పనులు అవి చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత తనంటూ ఒక ప్రైవేట్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేయాలని అమ్మాయి అనుకుంది, సనాన్ అనే ప్లేస్ లో. కానీ అక్కడ రూల్స్ ఎలాగంటే, అక్కడ మనం బయట నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా చేయలేరు. కాబట్టి అక్కడ లోకల్ వ్యక్తి ఎవరైనా కావాలి అని చెప్పేసి ఒక ఎంఎన్ నేషనల్ ఎవరైతే ఉన్నాడో తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని ఆమె బిజినెస్ పార్ట్నర్ గా చేసుకొని ఆ బిజినెస్ లో ఎంటర్ అయ్యి అతను అప్లై చేశాడు దీనికి, ఈ ప్రైవేట్ క్లినిక్. కాబట్టి 2015లో ఈ క్లినిక్ ఓపెన్ చేశారు వాళ్ళిద్దరూ కలిసి. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యి, తర్వాత ఇతను అబ్యూస్ చేయడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయిని. ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి పాస్పోర్ట్ ను లాగేసుకున్నాడు. తర్వాత ఒక మ్యారేజ్ సర్టిఫికేట్, ఒక ఫోర్జ్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తయారు చేసి, ఆ తర్వాత ఎప్పుడు కాన్స్టెంట్ గా ఫిజికల్ ఈ అసాల్ట్స్ అన్నిటి కూడా చేస్తూ ఉండేవాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. దాంతో ఏమైందంటే 2017లో ఆ అమ్మాయి ఇక భరించలేక ఫైనల్ గా ఇతన్ని ఎలాగైనా నాకు పాస్పోర్ట్ తెచ్చుకోవాలి, తర్వాత ఇతని కంట్రోల్ నుంచి నేను వెళ్ళిపోవాలి అని అక్కడ ఎవరో ఒకరు ఇంకొక నర్సు సలహాతో సెడిటివ్స్, మత్తుమందు అన్నది స్లోగా డోసెస్ లో ఈ మహదీ అన్న ఆయనకి ఇవ్వడం మొదలుపెట్టింది. ఇవి ఇలా పెరుగుంటూ పోతూ ఓవర్ డోస్ తో అతను చనిపోయాడు. సో ఆ విధంగా ఈ విధమైన ఇది జరిగింది అక్కడ. ఆ తర్వాత ఆమె ఇతని బాడీని అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వాటిని ఒక వాటర్ ట్యాంక్ లో పడేయడం. తర్వాత ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ. ఏమన్నా పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయండి అంటే ఎవరైతే సలహా ఇచ్చారో ఆ తర్వాత వచ్చేసి ఈమెని నిమిషాన్ని కూడా. ఆ తర్వాత ఏంటంటే కోర్టులో ఈ ప్రొసీడింగ్ జరిగాయి. స్థానికంగా ఉన్న లోకల్ కోర్టులో ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఆమెను 3 సార్లు డెత్ సెంటెన్స్ ప్రకటించారు. అంటే ఒక్కొక్క దానికి, అంటే ఆ వ్యక్తికి ఓవర్ డోస్ కెమికల్స్ ఇవ్వడము, తర్వాత బాడీని పార్ట్స్ గైడ్ చేయడము, తర్వాత డంప్ చేయడము, తర్వాత ఎవిడెన్స్ ను ఇది చేయడము, ఇలాగా అని చెప్పేసి 3 కౌంట్స్ అంటారు మామూలుగా. సో 3 కౌంట్స్ లో ఆవిడకి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అపీల్ కు వేస్తే అపీల్ కోర్టు అందులో ఒకటి తగ్గించింది. అంటే 2 అన్నది ఆ దేశం యొక్క సుప్రీం కోర్టు కూడా ఈ అమ్మాయికి 2 సార్లు మరణ శిక్ష అన్నది కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది 2020 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 2023వ సంవత్సరంలో యెమెన్ దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రషాద్ అలీమి అనే ఆయన దీన్ని అప్రూవ్ చేశాడు. అంటే ఈమెను ఈ విధంగా మరణ శిక్ష విధించాలి అన్నది. తరువాత 2025వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం జనవరిలో ఆ హౌతీ కంట్రోల్డ్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ఉంటుంది, అది కూడా పర్మిషన్ ఇవ్వాలి దీనికి. ఎందుకంటే యమన్ తీసుకుంటే అది హౌతీ కంట్రోల్లో ఉంది. కాబట్టి మహదీ అల్ మషాత్ అనే అతను హెడ్ ఆఫ్ హౌతీ కంట్రోల్డ్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్, ఆయన కూడా దీన్ని సంతకం పెట్టాడు. సో ఈ విధంగా ఈ మొత్తం కేసు ఇది డీటెయిల్స్. ఆ తర్వాత ఏమైందంటే ఇక వీళ్ళు అప్పీల్ చేసుకోవడం మొదలు పెట్టారు. మొదటిగా ఏమైందంటే డిసెంబర్ 24న ఈ అమ్మాయి నిమిషా ప్రియ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ప్రేమా కుమారి అని, ఆవిడ కూడా ఒక డొమెస్టిక్ వర్కరే. ఆవిడ ఏంటంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది. ఎందుకంటే యమన్ కు ట్రావెల్ చేయడానికి అప్పుడు ట్రావెల్ బ్యాన్ ఉండింది మన దగ్గర. కాబట్టి ఈమె ఢిల్లీ హైకోర్టు నుంచి ట్రావెల్ చేయవచ్చు అని చెప్పి ఆమె ఏప్రిల్ 2025లో వాళ్ళ అమ్మ అక్కడ చేరుకుంది.
చేరుకొని అక్కడ ఈ మహతి అతను ఎవరైతే ఉన్నాడో చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా మీరు దీని నుంచి ఆ అమ్మాయిని కాపాడండి, ఆమెకు క్షమాభిక్ష పెట్టండి అని ఈవిడ తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేయడం జరిగింది. మీరు మొన్న ఉమ్, 14 జూలై చూస్తే సుప్రీంకోర్టు గవర్నమెంట్కు, మన గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆల్మోస్ట్ ఇక డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్ అన్నది ఆల్మోస్ట్ ముగిసిపోయింది మాకు. ఉమ్, ఎందుకంటే హౌతీ రిజీమ్ అక్కడ ఏదైతే ఉందో అది ఫార్మల్ గా రికగ్నైజ్ చేయలేదు ఇండియా. అవును. కాబట్టి ఇక డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్స్ అంత ఇదిగా ఉండవు అన్న తర్వాత యాక్చువల్గా ఒక సున్నీ స్కాలర్ ఉన్నాడు, ఆయన కాంతాపురం ఏపీ అబూబకర్. ఆయన ముందుకొచ్చాడు. వచ్చి యమన్ లో ఉన్న అథారిటీస్ తో ఆయన మాట్లాడి దీన్ని పోస్ట్పోన్ చేయించాడు. ఉమ్, ఆ తర్వాత 16 జూలై ఆ రోజు ఈ పోస్ట్పోన్మెంట్ అనేది కన్ఫర్మ్ అయింది. అయ్యి మనకంటే ఈరోజు అవును. పోస్ట్పోన్ కన్ఫర్మ్ చేసి కొంత ఎక్కువ సమయం ఇంకొన్ని రోజుల తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటాము అన్నది వాళ్ళు చెప్పింది. ఉమ్, అంటే దేనికి పోస్ట్పోన్మెంట్ చేశారంటే అక్కడ ఒక పదం ఉంది, దాని పదాన్ని ఏమంటారంటే దియా అంట. అంటే అక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. మీరు యాక్చువల్గా అక్కడ ఉన్న చట్టాన్ని ఒకసారి చూస్తే దాన్ని యా. షరియా లా అంటారు. ఉమ్, షరియా లా అంటే ఏంటంటే షరియాకు మీరు లిటరల్ మీనింగ్ తీసుకుంటే కరెక్ట్ పాత్ ఆర్ ది వే, అంటే మార్గం ఏంటి, సరైన మార్గం ఏంటి అన్నది షరియా యొక్క ట్రాన్స్లేషన్. ఉమ్, యాక్చువల్గా ఇది ఖురాన్ నుంచి తరువాత హదీత్ నుంచి, ఈ రెండిటి నుంచి ఈ షరియా అన్నది ఏర్పడింది అనమాట. అంటే ఖురాన్ తర్వాత హదీయత్ అంటే ప్రాఫెట్ మహమ్మద్ ఏదైతే చెప్పారో తర్వాత వారి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని హదీత్ అంటాం. ఉమ్, ఖురాన్ అన్నది డైరెక్ట్ గా అల్లా నుంచి వచ్చిన పలుకులు అన్నది ఖురాన్ నమ్మకం. సో ఈ రెండిటి ద్వారా ఈ షరియా అన్నది ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు ఈ షరియా నుంచి వచ్చిన దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఖిసాస్ అంటారు, ఉమ్, రెండవది వచ్చేసి దియా. ఈ రెండు పదాలు మనకు తెలియాలి. ఖిసాస్ అంటే ఏంటంటే ఐ ఫర్ ఐ, అంటే యా. మా వ్యక్తిని వీళ్ళు చంపారు కాబట్టి ఆ వ్యక్తిని కూడా చంపాలి అన్నది మొదటి ఇది. ఉమ్, రెండవది వచ్చేసి దియా అంట. దియా అంటే దీన్నే ఇంగ్లీష్ లో బ్లడ్ మనీ అంటారు. అంటే ఏ వ్యక్తి అయితే ఆ కుటుంబం నుంచి వాళ్ళు కోల్పోయారో దానికి కాంపెన్సేషన్ గా మీరు డబ్బు రూపంలో వాళ్ళకిస్తే వాళ్ళు ఈ ఎవరైతే వ్యక్తి చంపారో ఆ వ్యక్తికి క్షమాభిక్ష పెట్టొచ్చు. ఉమ్, సో ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది ఈ దియా అంటే ఈ బ్లడ్ మనీ గురించి నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. యా. అంటే ఎంత కావాలి వాళ్ళకి, ఏ విధంగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు అన్న దాని గురించి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి ఎవరైతే మరణించాడో ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేయాలి అంటే మాకు కిస్సా అన్నది వద్దు, ఉమ్, మాకు మేము దియాకు అగ్రీ అవుతాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఉమ్, వాళ్ళు ఏం చేయాలంటే కిసాస్ అన్నది మాకొద్దు, అంటే మాకు ఐ ఫర్ ఐ వద్దు, అంటే కంటికి కన్ను, ఉమ్, అంటే మాకు చావుకు చావు అది వద్దు. యా. కానీ మేము ఈ దియా అంటే బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేసి మేము ఆ అమ్మాయికి క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధము అని అంటారు. ఇది ఉమ్, యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఖురాన్ లో సురా అల్ బ్రక్రా అని ఉంది, అందులో ఉమ్, 2:178 అంటారు. దానిలో ఈ సిద్ధాంతం ఉందన్నమాట. యా. అది యమన్ లో పీనల్ కోడ్ లో దాన్ని రికగ్నైజ్ చేశారు వాళ్ళు. ఉమ్, సో ఇది టోటల్ గా లీగల్ పొజిషన్ మీరు చూసుకోవచ్చు. ఉమ్, సో ఇప్పుడు ఈ దియాని వాళ్ళు ఒప్పుకుంటే ఈ అమ్మాయి ఆటోమేటిక్ గా వదిలేస్తారా అన్నది కూడా ఒక క్వశ్చన్. ఉమ్, అంటే సపోజ్ ఇప్పుడు వీళ్ళు దియాకు ఒప్పుకున్నారు, ఎంతో టర్మ్స్ అండ్ కండిషన్స్ యా. ఒప్పేసుకొని మాకు ఆ కిస్సా సొద్దు కానీ మాకు ఈ దియా, మేము బ్లడ్ మనీ ఏదైతే ఉందో మాకు ఓకే, కాబట్టి మీరు ఈ అమ్మాయికి మేము క్షమాభిక్ష పెడుతున్నామని వాడు చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఆ డెత్ సెంటెన్స్ అన్నది ఆగిపోతుంది, ఉమ్, మరణ శిక్ష అన్నది ఆగిపోతుంది. కానీ ఆ అమ్మాయి ఇమీడియట్ గా రిలీజ్ అవుతుందా లేదా అన్నదాని గ్యారంటీ లేదు. ఆ, అప్పుడు కోర్టులు ఏంటంటే దీన్ని తీసుకొని, ఎందుకంటే ఆ వ్యక్తి అయితే చనిపోయాడు, అవును. ఆ అమ్మాయి చేతిలో ఒక నేరం అయితే చేయబడింది, ఉమ్, ఆ నేరం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఈ అమ్మాయి దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకొని ఈ అమ్మాయికి డెత్ సెంటెన్స్ వద్దు, ఐ ఫర్ ఐ వద్దు,
అన్నది ఉమ్, వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఈ కోర్ట్స్ ఏం చేస్తాయంటే దీని గురించి మళ్ళా ఒకసారి చర్చించి మరి ఆ అమ్మాయిని జైల్లో పెట్టాలా లేకుంటే రిలీజ్ చేయాలా అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ఉమ్, కాబట్టి ఇది మళ్ళా కోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మరణ శిక్ష అన్నది వాళ్ళు ఆపగలరు ఆ ఆ, కుటుంబం. కానీ ఆ అమ్మాయికి జైలు శిక్ష అన్నది ఆపే అధికారం వాళ్లకు లేదు. ఉమ్, ఉమ్, ఆ జైలు శిక్ష అన్నది నిర్ణయించేది అక్కడున్న స్థానిక కోర్టు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒకసారి సౌదీ అరేబియాలో కేసు జరిగింది ఇంతకుముందు. అతని సార్. పేరు అబ్దుల్ రహీం అని, అతను కూడా కేరళ అతనే. ఉమ్, అతను కూడా ఈ విధంగా మరణశిక్ష విధించబడింది. అతను బ్లడ్ మనీ పే చేసి ఆయన మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు, కానీ ఐ థింక్ సుమారుగా 20 సంవత్సరాల శిక్ష పడింది అతనికి, జైలు ఉమ్, శిక్ష. యావజ్జీవ కారాగారం. అలాగా ఇప్పుడంటే ఉమ్, ప్రస్తుతం ఇంతకుముందు ఎలా ఉండేదంటే యావజ్జీవ కారాగారం అంటే 14 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు కొత్తగా యావజ్జీవం అంటే వాళ్ళు జీవితం బతికినంత వరకు జైల్లోనే ఉండాలి, అది యావజ్జీవం ఇప్పుడున్న ఇది ప్రస్తుతం. ఉమ్, ఉమ్, కాబట్టి ఇప్పుడు కోర్టు సెంటెన్స్లు కూడా చెప్పండి, ఈ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ హీ లివ్స్ అంటారు. ఆ విధంగా ఈ మధ్య సెంటెన్స్ ప్రకటించబడుతుంది. ఆ, కాబట్టి ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత అన్న దాని గురించి కూడా చర్చలు జరుగుతాయి వాళ్ళ మధ్య. అంటే ఇది కోర్టు మ్యాండేటెడ్ కాదు, ఇది బయట జనరల్ జరగాల్సింది ఇది. బయట జరగాల్సిందే, అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఇది జరిగేది. అంటే ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, ఆ ఉమ్, వ్యక్తి జీవించి ఉంటే ఎంత అమౌంట్ సంపాదించేవాడు, అంటే అతని ఆదాయం ఎంత ఉండేది, ఉమ్, తర్వాత ఆ దేశంలో ఉన్న కస్టమరీ నామ్స్ ఏవైతే ఉంటాయో, పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఈ విధంగా నిర్ణయిస్తారన్నమాట. ఉమ్, ఇమీషా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక $1 మిలియన్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అని ఒక మనం వార్తలు వింటున్నాం. ఉమ్, ఒక $1 మిలియన్. సో ఆ విధంగా ఇవ్వడానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ ఫ్యామిలీకి నిమిషా యొక్క కుటుంబం సిద్ధమవుతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ వాళ్ళు ఇప్పటికైతే యాక్సెప్ట్ చేయలేదు. కానీ వాళ్ళ ఉమ్, మధ్య చర్చలు జరుగుతుండడం, తర్వాత ఈ అబూబకర్ అన్న ఆయన ముందుకు రావడం, ఆయన యొక్క మధ్యస్థిత్వం వల్ల ఇది పోస్ట్పోన్ అయింది ప్రస్తుతానికి. సపోజ్ ఈ చర్చల తరువాత వాళ్ళు మాకు దియా యాక్సెప్టబుల్ కాదు అంటే మళ్ళా ఖిసాస్ అమల్లోకి వస్తుంది, అంటే ఐ ఫర్ ఐ, ఉమ్, అంటే ఉమ్. అమ్మాయికి మళ్ళా మరణశిక్ష. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఆ తరువాత వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని గురించి ఆలోచించాల్సిన అంశం. సార్, ఇప్పుడు కిసాస్ దియా అనేవి కేవలం మనం అనుకుంటున్నట్టుగా ఇస్లామిక్ కంట్రీస్ లోనే ఉన్నాయా, మిడిల్ ఈస్ట్ లోనే ఉన్నాయా, మిగతా దేశాల్లో కూడా ఇలాంటి క్షమాభిక్ష అవుట్ సైడ్ కోర్టు చర్చించుకోవచ్చు, కంపెన్సేషన్ ఇవ్వచ్చు అనేది? షరియా షరియా ఎక్కడైతే అమలవుతుందో ఆ సుమారుగా 50 దేశాలు ఉన్నాయి ఇలా. హ్మ్. 50 దేశాలలో ఈ షరియా అన్నది అమల్లో ఉంటుంది. అంటే షరియా అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖురాన్ నుంచి మరియు హదీత్ నుంచి తీసుకొని వాళ్ళ పీనల్ కోడ్ నిర్ణయిస్తుంది అనమాట. హ్మ్. అంటే దానికి మూలం ఇవి, షరియా మూలం. ఆ మూలం నుంచి వీళ్ళు పీనల్ కోడ్ నిర్ణయిస్తారు. ఆ పీనల్ కోడ్లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరుస్తారు అనమాట. అంటే కిసాస్, దియా ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఆ రకంగా ఈ విధమైన కాంపెన్సేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. అది హ్మ్. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి. మరి చూడాలి వాళ్ళు ఏ విధంగా ఈ చర్చలు సఫలీకృతం అవుతాయో, ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా. ఎందుకంటే సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అన్నది కూడా ఒకటి అవును, ఏర్పాటైంది. అవును సార్. శామ్యుల్ జిరోమ్ భాస్కరన్ అనే ఆయన ఆయన మెయిన్ నెగోషియేటర్. సో ఆ విధంగా ఈ అమ్మాయిని ఉరిశిక్ష నుంచి తప్పించాలి అన్నది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యాక్షన్ కౌన్సిల్ కూడా ఏర్పడింది. సో ఆ సార్. విధంగా ఏంటంటే మన డిప్లొమాసీలో ప్రాబ్లం ఏంటంటే ఈ యెమెన్ లో హ్మ్. హౌతీస్ ఉన్నారు, కానీ ఎగ్జాక్ట్. అది ఎక్కడ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ కాదు. కాబట్టి వాళ్ళతో మనం డిప్లొమాటిక్ డిస్కషన్స్ అన్నవి కొద్దిగా ఎక్కడో ఒక చోట ఆటంకం. హ్మ్. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా ఆ, ఏమనిందంటే ఈ అమ్మాయిని మీరు ఫండ్ రైజింగ్ ద్వారా, తర్వాత ఈ మధ్యస్థులు ఎవరైతే ఉన్నారో వారి చర్చల ద్వారా దీన్ని మీరు పరిష్కరించుకోండి అన్నది మేము పెద్దగా చేయలేమని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. హ్మ్. ఎందుకంటే ఏ దేశం మీద కూడా వాళ్ళ వాళ్ళ చట్టాలను బట్టి అక్కడ పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మన అవును. దేశంలో అయితే సుప్రీంకోర్టు డెఫినెట్ గా దానిలో ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఫైనల్ గా మనకు ప్రెసిడెంట్, గవర్నరు వీళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం కూడా మన రాజ్యాంగంలో ఉంది. హ్మ్. కాబట్టి ఏ ఏ దేశాలలో ఏ విధమైన సిస్టమ్స్ ఉంటాయో ఆ సిస్టమ్స్ ని అవలంబించి చేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి చూద్దాం రాబోయే కాలంలో ఈ దియా చర్చలు ఏ విధంగా జరుగుతాయి, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా అంగీకరిస్తారు. అది సపోజ్ అంగీకరించాలని కోరుకుందాం. అంగీకరించిన తర్వాత స్థానిక కోర్టులు ఏ విధంగా ఈ విషయంలో ఈ నిమిషా ప్రియాకు ఏ విధంగా రాబోయే కాలంలో ఎటువంటి శిక్ష ఉండాలి అన్నది కూడా వాళ్ళు నిర్ణయించే ఇది ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ ఇక్కడే ఇంకొక వాదన అనాలిసిస్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు హౌతీల మీద మనం అటాక్ అనేది చేస్తున్నాము, వాళ్ళ స్థావరాల్ని కూడా మట్టు పెడుతున్నాము, అక్కడ ఇజ్రాయెల్ కేమో సపోర్ట్ గా ఉన్నాం కాబట్టి హౌతీల ఫ్యామిలీ మీద ప్రెషర్ తీసుకొస్తారు. మీరు చెప్పినటువంటి దియా కాకుండా చేసే ప్రయత్నాలు అనేవి ఉన్నాయి. ఎవరైతే టువర్డ్స్ ఫ్రెండ్లీగా ఉన్నారో వాళ్ళ వైపు మనం లేము అనే మాట సార్. కానీ జనరల్ గా ఏంటంటే ఇది ఒక మహిళకు పడిన శిక్ష, అదొకటి మనం గమనించాలి. తర్వాత ఆ వ్యక్తి ఈ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి